ఇక్కడ ఏంటి అంటే స్పేషియస్ గా వచ్చింది కిచెన్ కూడా. కాకపోతే ఇక్కడ ఇప్పుడు కంప్లీట్ ఏం థీమ్ తీసుకున్నారు అసలు కిచెన్? ఇది కంప్లీట్ మోడ్యులర్ థీమే, బట్ కలర్స్ అనేవి కొంచెం డిఫరెంట్. ఇప్పుడు యూజ్ చేసే వైట్స్ క్రీమ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ అంటే మన థీమ్ వేరే వైబ్ ఉంది కాబట్టి ఆ వైబ్ లో కలర్స్ యాక్చువల్లీ కిచెన్ అంటే కొంచెం లైట్ తీసుకుంటారు, ఎందుకు అంటే కొంచెం బాగా కనిపిస్తుంది అని. బట్ మీరు కొంచెం డార్క్ తీసుకున్నారు ఎందుకు? సో మెయిన్ ఏంటి అంటే మనకి వెంటిలేషన్ చాలా బాగుంది ఈ కిచెన్ కి, అండ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో మనం డార్క్ కలర్స్ యూజ్ చేసినా పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అండ్ మీరు గమనిస్తే డార్క్ కలర్ కాదు, బట్ డార్క్ కలర్ లో కూడా లైట్ షేడ్ అంటే పింక్ డార్క్ కాకుండా దాంట్లో లైట్ షేడ్ తీసుకున్నాం, వైలెట్ డార్క్ కాకుండా దాంట్లో లైట్ షేడ్ తీసుకున్నాం. అండ్ మెయిన్ యూజ్ చేసింది కూడా అక్రిలిక్ యూజ్ చేసాం. ఈ కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళు నచ్చినట్లే తీసుకున్నారు, అయితే మీరు సజెస్ట్ చేసింది అంటే మీకు ఫస్ట్ మనం సజెస్ట్ చేస్తాము, సో మళ్ళీ ఆప్షన్స్ కూడా ఇస్తాము, 2, 3, 4 సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తాము, దాంట్లో క్లయింట్ పిక్ చేసుకుంటారు. మా ఆఫీస్ లో మొత్తం కలర్ ప్యాలెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ కలర్ ప్యాలెట్స్ ఉంటాయి, వాళ్ళకి చూపించి మనం హైలైట్ చేస్తాం. డ్రాస్ గురించి చెప్తారా? సో రెగ్యులర్ టాండమ్స్ ఇచ్చేసాం మనకి, ప్లేట్స్ అవి డోర్స్ టైప్ ఇవ్వకుండా ఇక్కడ మీరు చూసినట్టే ఎవ్రీథింగ్ డ్రాసే ఇచ్చేసాము. సో ఇక్కడ అంతా మనం మోడ్యులర్ ఏమైనా కప్స్ కానీ అలాంటివి ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి ఇలా డ్రాస్ ఇచ్చేసాము. అండ్ ఇవన్నీ కూడా మనకి సేమ్ అలాంటి టైప్ ఆఫ్ డ్రాస్ అండ్ హ్యాండిల్ లెస్. సో మనకి అంటే బయట ఎంబోజ్ అని అనుకోండి, మనం వర్క్ చేసేటప్పుడు అది హట్ అవుతుంది కదా, సో నార్మల్ హ్యాండిల్ లెస్ హ్యాండిల్సే ఇచ్చేసాము.